హలో స్టూడెంట్స్, ఇవాళ 3 క్రిమినల్ లాస్ అమల్లోకి రాబోతున్నాయి. ఇవాళ క్లాస్లో ఆ లాస్ ఏంటి, ఏ లాస్ని ఇవి రీప్లేస్ చేస్తున్నాయి, దాంతో పాటుగా ఈ లాస్ రావాల్సిన అవసరం ఏంటి, నీడ్ ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ దిస్ లాస్, దానితో పాటు కీ హైలైట్స్ ఏంటి ఒక్కొక్క లాలో అనే విషయం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏం లాస్ వస్తున్నాయి. ఫస్ట్ ది భారతీయ న్యాయ సంహిత, రెండవది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, మూడవది భారతీయ సాక్ష్య యాక్ట్. ఈ 3 అమల్లోకి రాబోతున్నాయి. ఇవి దేన్ని రీప్లేస్ చేస్తున్నాయి అంటే భారతీయ న్యాయ సంహిత వచ్చేటప్పటికి ఐపీసీ ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఉందో ఈ ఐపీసీని రీప్లేస్ చేయబోతుంది. రెండోది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇది సిఆర్పిసిని అంటే ఏంటి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, దీన్ని రీప్లేస్ చేయబోతుంది. మూడోది భారతీయ సాక్ష్య యాక్ట్, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ అంటారు, దీన్ని రీప్లేస్ చేయబోతున్నాయి. ఈ మూడింటిని రీప్లేస్ చేయబోతున్నాయి. అండ్ రెండోది అసలు ఈ క్రిమినల్ లాస్లో రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఎందుకు వచ్చింది అనేది చూద్దాము. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ ఎవల్యూషన్ అని చూద్దాము. అంటే ఈ క్రిమినల్ లాస్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఐపీసీ సిపిసి అండ్ సిఆర్పిసి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఉన్నా సరే కొత్త లాస్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే ఈ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలోనియల్ ఇన్ నేచర్, అంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రోగ్రెస్కి, బ్రిటిష్ పాలసీస్ యొక్క అడ్వాన్స్మెంట్ కోసం తీసుకొచ్చిన లాస్. ఇందులో చాలా మంది ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ని సప్రెస్ చేయడానికి కూడా వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సెడిషన్ యాక్ట్, ఇది ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్ 124A ఉంటుంది. ఈ సెడిషన్ ద్వారా చాలా మంది బ్రిటిష్కి ఎగనెస్ట్గా ఎవరైతే ఉంటున్నారో, ఇప్పుడు మనం ఈ కొత్త లాస్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనకి ఐపీసీ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ యాక్ట్స్ ఉన్నాయి. కానీ ఎందుకని చెప్పేసి ఈ కొత్త లాస్ని తీసుకొచ్చారు అనేది చూద్దాం. ఫస్ట్లీ ఈ పాత లాస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళన్ని కలోనియల్ లెగసీ అంటారు. ఎందుకు అంటే ఇవన్నీ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, బ్రిటిష్ పాలసీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చిన లాస్. ఈ లాస్ కింద చాలా సార్లు ఇండిపెండెన్స్ కోసం పనిచేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎంతో మందిని వాళ్ళు జైలు చేయడం కూడా జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సెడిషన్ యాక్ట్. సెడిషన్ యాక్ట్ ఏంటి, ఐపీసీలో ఉన్నటువంటి 124A సెక్షన్లో ఉంటుంది. దీని కింద చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ని డిసెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని పనిష్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే గవర్నమెంట్కి ఎగనెస్ట్ ఉంటారో సమ్టైమ్స్ జర్నలిస్ట్ని కూడా ఈ యాక్ట్ కింద జైలుకి పంపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ది వచ్చేటప్పటికి పనిష్మెంట్ సెంట్రిక్ అప్రోచ్. ఈ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి జస్టిస్ డెలివరీ కన్నా పనిష్మెంట్ ఇవ్వడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే చాలా లాస్లో డెత్ పెనాల్టీ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే నిజానికి డెత్ పెనాల్టీ ఇవ్వడం వల్ల సిటిజన్స్లో డిటరెన్స్ అనేది వచ్చిందా జనాల్లో అనేది ఒక డౌట్ ఉంది. సో ఈ మ్యాక్సిమం ఈ లాస్ అన్ని పనిష్మెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఉంటున్నాయి. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఈ లాస్ అన్ని మోస్ట్లీ 19th సెంచురీలో చేయడం జరిగింది. సో ఆ సెంచురీలో ఉన్నటువంటి సొసైటియల్ కండిషన్స్ కానివ్వండి ఇప్పుడు లేవు. ఈ కాంటెంపరీ సొసైటియల్ నీడ్స్కి, కాంటెంపరీ ఎకనామిక్ కండిషన్స్కి తగ్గట్టుగా లాస్ ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఉంది. ఆ కేసులో ఎడల్టరీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్పింది అనమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, సొసైటియల్ నీడ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, సొసైటీ ఎవాల్వ్ అవుతుంది, దానికి తగ్గట్టు లాస్ కూడా ఎవాల్వ్ అవ్వాలి. నాలుగోది ఏంటిది, ఎన్సీఆర్బి డేటా ప్రకారము హీనియస్ క్రైమ్స్ అంటే మర్డర్స్, రేప్స్ ఇలాంటి క్రైమ్స్లో కన్విక్షన్ రేట్ ఎంత ఉందో తెలుసా, ఓన్లీ 19.7% మాత్రమే కన్విక్షన్ రేట్ ఉంది. దీనికి రీజన్స్ ఏంటి అంటే లాస్ చాలా కాంప్లెక్స్గా ఉండడం, అంటే చాలా టెక్నికల్గా ఉండడం అండ్ జస్టిస్ డెలివరీ అనేది డిలే అవ్వడం, వీటి వల్ల యాక్సెస్ టు ద జస్టిస్ కూడా తగ్గిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్టయితే జెండర్ ఇన్సెన్సిటివిటీ అంటే ఏంటి,
ఉమెన్కి అండ్ చిల్డ్రన్కి తగినటువంటి లాస్ గురించి వచ్చేటప్పటికి కావాల్సిన డిటరెన్స్ రావట్లేదు అని చెప్పడం జరిగింది. ఇది మనం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో 5th రౌండ్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ప్రతిరోజు 1 in 5 ఉమెన్, అంటే ప్రతి 5 ఉమెన్లో 1 ఉమెన్ ఫిజికల్ ఆర్ సెక్సువల్ అబ్యూస్కి గురవుతున్నారు అని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ లాస్ ఎడిక్వేట్గా ఉమెన్కి కానీ ఈ చిల్డ్రన్కి కానీ సేఫ్ గార్డ్ ప్రొవైడ్ చేయడంలో డిటరెన్స్ క్రియేట్ చేయలేకపోయాయి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటిది, ఇంకోటి టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య నేచర్ ఆఫ్ ద అఫెన్సెస్ కూడా చేంజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్, దీని గురించి డేటా చూసుకున్నట్టయితే 2022లోనే దాదాపు 2.4 బిలియన్ సైబర్ అటాక్స్ జరిగాయి అన్నమాట. అండ్ సైబర్ రిలేటెడ్ కేసెస్ వచ్చాయి. కానీ గ్లోబల్గా ఇది కానీ కన్విక్షన్ రేట్ ఎంత ఉంది, ఓన్లీ 3% మాత్రమే కన్విక్ట్ చేయగలిగాము. ఎందుకని చెప్పి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆ రకమైన ఇన్వెస్టిగేషన్ చేయగలిగే టెక్నికాలిటీస్ లేవు మన దగ్గర. సో టెక్నాలజికల్ అప్గ్రేడ్కి సంబంధించి మనం ఇంకా వెనుకబడే ఉండం. ఇంకా దాంతో పాటు చూసుకున్నట్టయితే కొత్త రకాలైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ తయారవుతున్నాయి. ఏంటివి అవి? ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ బేస్డ్ అటాక్స్, మాబ్ లించింగ్. సో ఇలాంటి యాక్టివిటీస్కి సరైనటువంటి లీగల్ ప్రొవిజన్స్ లేవు. సో ఈ ప్రొవిజన్స్ కోసం అని చెప్పేసేసి మనం ఈ లాస్ని, కొత్త లాస్ ఏవైతే ఉన్నాయో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య యాక్ట్, వీటిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం క్లాస్లో ఒక్కొక్క ఈ యాక్ట్ యొక్క కీ హైలైటింగ్ ఫీచర్స్ చూద్దాం. మనం ఫస్ట్లీ భారతీయ న్యాయ సంహిత, దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే సెడిషన్ని రిపెల్ చేశారు. సెడిషన్ ఏంటి? సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ, ఏ ఆఫ్ ఐపీసీ, ఇది సెడిషన్. దీన్ని రిపెల్ చేయడం జరిగింది. అండ్ రెండోది అడల్టరీ అనేది అఫెన్స్గా ఒమిట్ చేసేసారు. జోసెఫ్ స్టైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అడల్టరీ అన్కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్పడం జరిగింది. సో ఈ ప్రొవిజన్ని ఒమిట్ చేశారు. అండ్ మూడవది మాబ్ లించింగ్. మాబ్ లించింగ్ని డిఫైన్ చేశారు. దానితో పాటు ఎవరైనా మాబ్ లించింగ్ చేసినట్టయితే వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. నాలుగోది వచ్చేటప్పటికి గ్యాంగ్ రేప్. గ్యాంగ్ రేప్ కేసెస్లో 20 years ఆఫ్ పనిష్మెంట్ ఇచ్చారనమాట. అండ్ ఎప్పుడైనా సరే ఈ రేప్ లాంటి యాక్టివిటీస్ చిల్డ్రన్ మీద జరిగినట్టయితే వాళ్ళకి కూడా క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆ పర్సన్ లేని టైంలో కూడా ఆ పర్సన్ మీద ట్రయల్ చేసే అవకాశం కల్పిస్తుంది అనమాట. సో దట్ దీనివల్ల ఎవరైతే క్రిమినల్స్ యాబ్స్కాండ్ అవుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ దాబూద్ ఇబ్రహీం లాంటి క్రిమినల్స్ యాబ్స్కాండ్ అవుతున్నప్పుడు వాళ్ళ మీద ట్రయల్ చేసే అవకాశం కల్పిస్తుంది. అండ్ దానితో పాటుగా టెర్రరిజంకి ఒక డెఫినిషన్ ఇస్తుంది. అండ్ ఇంకా ఏవైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగినటువంటి ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. అండ్ ఇంకా సాలిటరీ కన్ఫైన్మెంట్, కమ్యూనిటీ సర్వీస్, ఇలాంటి కొత్త పనిష్మెంట్స్ని తీసుకొచ్చింది. ఇవి ఎందుకు అంటే ఏవైనా సరే అఫెన్సెస్, చిన్న అఫెన్సెస్ ఉన్నాయనుకోండి, థెఫ్ట్స్, డిఫమేషన్, ఇలాంటి చిన్న చిన్న అఫెన్సెస్కి ఈ కొత్త పనిష్మెంట్ని తీసుకురావడం జరిగింది. సో రెండోది చూసుకున్నట్టయితే మనం భారతీయ నాగరిక సురక్షా సంహిత, దానిలో ఉన్నటువంటి కీ ఫీచర్స్ చూద్దాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ విషయంలో ఒక కీ ఫీచర్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దీంట్లో ఇచ్చిన కీ ఫీచరే 0 ఎఫ్ఐఆర్. అంటే ఏంటి? ఏ పర్సన్ అయినా సరే కంట్రీలో ఏ మూల నుంచి అయినా సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ రెండో ప్రొవిజన్ వచ్చేటప్పటికి ఎఫ్ఐఆర్ని ఎలక్ట్రానికల్గా ఫైల్ చేయొచ్చు. అండ్ ఇంకా వీటితో పాటు దీంట్లో డిజిటలైజేషన్ని ప్రమోట్ చేశారు. ఎట్లా అంటే ఎప్పుడైనా సరే సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఈ ఆపరేషన్ చేసినప్పుడు వీడియోగ్రాఫ్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ డెఫినెట్గా ఉండాలి, అవి మ్యాండేటరీ అనే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ సమన్స్ అండ్ కేస్ ఫైల్స్ ఇవన్నీ ఎలక్ట్రానికల్గా ఉండాలి అని చెప్పడం కూడా జరిగిందనమాట. సో తర్వాత భారతీయ సాక్ష్య యాక్ట్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని మనం ఏదైతే మార్చామో భారతీయ సాక్ష్య యాక్ట్. ఇందులో ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఇందులో ఎవిడెన్స్ అనే ఒక పదం ఉంది కదా, ఈ ఎవిడెన్స్ యొక్క డెఫినేషన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు ఎవిడెన్స్లో నార్మల్ ఎవిడెన్సే కాకుండా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ దానితో పాటు డిజిటలైజ్ చేయడానికి
ఇందులో ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటి, కేస్ ఫైల్స్ని, ఎఫ్ఐఆర్స్ని వీటన్నిటిని డిజిటలైజ్ చేయాలి అని చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే మీరు కామెంట్ సెక్షన్లో ఈ ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ 3 ఎప్పుడు ఫార్ములేట్ చేశారు, అంటే ఏ ఇయర్లో ఫార్ములేట్ చేశారు అనే విషయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ.